స్టేటస్ కో ఉంటే ఎవరు గొడవ చేయరు కదండి. ఓకే, సో ఒకటి ఇక్కడ మీరు ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు, అసలు నెమలు అరవవు, ఆ విషయం నాకు కూడా తెలియదు, వికీపీడియాలో కొట్టి చూడండి అని చెప్తున్నారు. ఆయన అంటున్న మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం, నవ్వు వస్తుంది. నెమళ్ళు ఏడుస్తున్నాయి అంటే నెమళ్ళకి భాష రాదండి, జంతువుల వేటికి కూడా భాష రాదు. వాటి భాషలో అవి ఆందోళనకు గురైనప్పుడు, భయానికి గురైనప్పుడు ఒక పర్టికులర్ పద్ధతిలో అరుస్తాయి. అంతేగాని నెమళ్ళు ఏడుస్తున్నాయి అని మనం రాస్తే దాని అర్థం నిజంగా నెమళ్ళు కన్నీరు కారుస్తున్నాయి అని అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలి. దాన్ని పెద్ద ఇష్యూ చేసి వికీపీడియాలో చూడండి అని చెప్పడం చాలా ఆశ్చర్యకరం ఉంది. ఏ జంతువు అయినా భయపడితే డెఫినెట్ గా అది ఒకలాంటి సౌండ్ చేస్తుందండి. పక్షి అయినా, యానిమల్ అయినా, ఇంకోటైనా చేస్తుంది. కానీ ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆ జర్నలిస్ట్ ఎవరో తప్పు పెట్టిన ద బిగ్గెస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ ద 420 హామీలు ఏవైతే ఇచ్చినారో, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, ఈ రాష్ట్రంలో జరిగిన బిగ్గెస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఇస్ కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫ్ 2023. సో ఒకటి ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది దాన్ని సెలబ్రిటీస్ క్యారీ చేశారు. దియా మిర్జా తర్వాత ఇంకా వేరే వాళ్ళు. అదే అంటున్నా, థ్యాంక్ యూ, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. దియా మిర్జా మీద వీళ్ళు ఒక ఆరోపణ చేశారు. ఆమె ఇవాళ పొద్దున ట్వీట్ వేసింది, అసలు నేను ఎక్కడ పిక్చర్ పరువు పోయింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయింది. ఒక సెలబ్రిటీని పట్టుకొని అబద్ధ ఆరోపణ చేస్తే ఆమె ఇవాళ పొద్దున స్పష్టంగా ట్వీట్ చేసింది, చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, నేను ట్వీట్ చేసిన ఫోటోల్లో వీడియోలో ఏది ఫేకో చెప్పండి అని అడిగింది. చెప్పనండి నాకు జవాబు దమ్ముంటే. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కోకాపేట్ ల్యాండ్ కూడా కొండలు గుట్టలే, అక్కడ కూడా చిన్న థిక్ సైడ్ ఫారెస్ట్ లాగానే, దాన్ని ఎట్లా వేలం వేశారు, దాన్ని ఎకరానికి 100 కోట్లు అని ఎట్లా క్లెయిమ్ చేసుకున్నారు దాన్ని అంటారు. సార్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, వారి దగ్గర ఏమైనా అక్కడ అడవి లాంటి వాతావరణం ఉన్నట్టుగా ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తప్పనిసరిగా తీసుకురమ్మని చర్చిద్దాం. అంటే గాలి మాటలు మారట్టి కాదండి. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా భూములు చాలా ప్రభుత్వాలు వేలం వేసినాయి. అక్కడ ఎక్కడ ఇట్లాంటి షెడ్యూల్డ్ వన్యప్రాణులు లేవు, ఇక్కడ ఉన్నాయి. అది మనం డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపిస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకురామని మాట్లాడు, లేకుండా ఉట్టిగా మనం చర్చ చేయడం వేస్ట్. ఇప్పుడు మీ హయాంలో 10 సంవత్సరాల హయాంలో ల్యాండ్ సంబంధించి అటవీ భూమి మీరు చేశారు, కానీ దాని పద్ధతి ప్రకారం చేసామంటారు. కాళేశ్వరం అయినా ఒకటి సార్ చెప్తున్నాను, వాల్టా చట్టం అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ తూచా తప్పకుండా పాటించాలి. మీరు బోర్ వేయాలన్నా, మీరు ఏదైనా వాటర్ బాడీ దగ్గర ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, లేదా మీ భూమిలో ఉన్న చెట్లను తొలగించాలన్నా వాల్టా చట్టం ప్రకారం దెర్ ఇస్ ఎ లేట్ డౌన్ ప్రొసీజర్. ఆన్లైన్ లో ఫామ్ కూడా ఉంటుంది చూడండి. మీరు ఆ ఫామ్ లో మీరు అప్లై చేసుకోవాలి. చేసుకుంటే సంబంధిత శాఖ అధికారులు చెక్ చేసి పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మీరు ఆ చెట్టును కొట్టాలి. ఒక్క చెట్టును కొట్టడానికి అట్లాంటి రూల్ ఉన్నప్పుడు ఇందులో 100 చెట్లు కొట్టడానికి ఎంత స్ట్రిక్ట్ రూల్ ఉంటుందండి? అది ఫాలో అయిందా రాష్ట్ర ప్రభుత్వం? చెప్పమనండి. ఆ పర్మిషన్ ఏమైనా ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి. బట్ ఇవాళ హైకోర్టులో మెన్షన్ చేశారు, ప్లస్ నోటీసులు కూడా ఇస్తామంటారు. ఇప్పుడు మీ సోషల్ మీడియా నుంచి డెఫినెట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మొన్న క్రిషాంత్ కు నోటీస్ ఇచ్చారు. మీకు ఇచ్చారో లేదో నాకు తెలియదు, మీకు కూడా ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు సార్, నోటీసులు అందరికి ఇస్తారు. నేను ఏం చెప్తున్నా అంటే, మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇజ్జత్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చి ఆ సెలబ్రిటీస్ లకు నోటీసులు ఇస్తే అసలు నిజాలు ఏందో బయటపడతాయి, వీళ్ళు చేస్తున్న అబద్ధం ప్రచారం బయటపడుతుంది. అప్పుడే వీళ్ళకి జవాబులు దొరుకుతాయి. అప్పటిదాకా వీళ్ళు ఇట్లాగే దుష్ప్రచారం చేస్తూ ఉంటాం. మేము అన్ని సబ్మిట్ చేస్తాం, కోర్టు భయపడేది ఏమీ లేదు. మీకు ఏమిచ్చారు? మీకు ఇచ్చిన నోటీసులో సారాంశం ఏంటి? ఏం లేదు సార్, చాలా వేగ్ గా ఉంటాయి వీళ్ళు నోటీసులు. ఏదో మేమేదో పోస్టులు పెట్టామట, అందులో ఏదో ఇమేజెస్ కరెక్ట్ గా లేవు, వాటి గురించి మీ వివరణ ఇవ్వండి అన్నాడు. మేము ఫుల్ వివరణ ఇస్తాం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన దానిలో కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు, లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది చూడలేదు, మొన్న క్రిషాంక్ గానీ వీళ్ళు గానీ వాడిన దానిలో జింక చనిపోయినట్టు అవి 2017 పిక్చర్స్ వాడి పోస్ట్ చేశారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారని. దానికి కూడా వారు రిప్లై ఇస్తారు. క్రిషాంక్ గారు కూడా రిప్లై ఇస్తారు. నాకు వచ్చిన నోటీస్ కి నీకు రిప్లై ఇస్తాను. ఇంకా 2-3 టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టారని తెలిసింది, వాళ్ళు కూడా ఇస్తారండి. ఇందులో భయపడడానికి వెనక్కి కూడా ఏమీ లేదు. మేము నిజం వైపు ఉన్నాము, మేము నిజాన్ని మాట్లాడుతున్నాము. మేము నిజాన్ని మాట్లాడుతున్నాం, దేశం మొత్తం గుర్తించింది కాబట్టి అన్ని లక్షల మంది ఇవాళ ప్రతిస్పందించారు. తెలంగాణకు, హైదరాబాద్ కి ఏ సంబంధం లేని కొన్ని లక్షలాది మంది ఉత్తినే ఏఐ ఇమేజ్ చూసి స్పందించరండి. నిజంగా అక్కడ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. అంతమంది ప్రజల నాలెడ్జ్ ని, అంతమంది ప్రజల కామన్ సెన్స్ ని వీళ్ళు తప్పుపడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఏఐ అని చెప్పి డైవర్ట్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కోర్టులో నిజాలు తేలిస్తాయి రేపు సుప్రీంకోర్టు. ఒకటి సార్, కేటీఆర్ ఆ ల్యాండ్ మొత్తం వెనక్కి తీసుకుంటా అన్నారు. అట్లా ఎట్లా అంటారు? ఇన్వెస్టర్స్ ని భయపెట్టడమే కదా,
మేము ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్కి సంబంధించి అప్పుడు కూడా మేము ఔటర్ రింగ్ రోడ్ లీజును వ్యతిరేకించాం, కానీ ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటాం అన్నామా? అట్లాగే కోకాపేట భూములు కూడా మేము గవర్నెన్స్ లోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇప్పుడు తీసుకోవచ్చు కదా, తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు కదా. ఇన్వెస్టర్స్ రాకుండా చేస్తున్నారు మీరు రాష్ట్రంలో అని అంటారు. ఇన్వెస్టర్లు వీళ్ళకి తీసుకురావడం చేతనవ్వట్లేదండి, అందువల్ల ఇన్వెస్టర్లు రాకుండా చేస్తున్నారనే ప్రచారం చేస్తారు, కానీ అట్లా ఎవరు చేయట్లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే 400 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కంపెనీకి, ఒక ఫేక్ కంపెనీకి కారు చౌకగా అమ్మేస్తే తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందండి. సో ఎప్పుడైనా అవకతవకలు జరిగితే, అంతకుముందున్న ప్రభుత్వాలు అవకతవకలు చేస్తే తర్వాత వచ్చిన వాళ్ళు రద్దు చేయొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అమ్మకాల్లో గానీ లేదా ఇంకెందులో గానీ ఏమైనా అవకతవక జరిగిందంటే ప్రభుత్వం మీదే కదండి, విచారణ జరపండి, ఏదైనా యాక్షన్ తీసుకోండి. ఎవరు వద్దన్నారు? ఫార్ములా అందులో భాగంగానే క్యాన్సిల్ చేసాం, దాని తప్పు చేశారు కదా. ఫార్ములా చాలా కొండందో వెల్కన్ పట్టారు కదా, మీరు చూస్తున్నారు కదా ఏం జరిగిందో అందులో. ఇది కూడా అట్లాగే అవుతుంది, ఏముండదు అందులో.